సో ఎమ్మెల్సీలో అంటే ఈ ఎమ్మెల్సీకి ఎన్నికైన తర్వాత మీరు గెలిచిన తర్వాత గెలుపు అనేది ఈజీగానే కనబడుతున్నది. అడుగు పెట్టిన తర్వాత మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ క్వశ్చన్ మీరు అడగాలని అనుకుంటున్నారు? మీరు ఏమైనా అనుకున్నారా? అంటే ఈ అంశం మనం ముందుగా నేను ఒక ప్రశ్నగా అడగాలి ప్రభుత్వాన్ని అని. బేసిక్ ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకి ముఖ్యంగా ఏవైతే నిరుద్యోగులు అంటే అన్ని నోటిఫికేషన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గతంలో ఎగ్జామ్స్ అయిపోయి పెట్టాల్సినవి జియో 46 అంశం కానివ్వండి, ఈరోజు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఒక డౌట్లు నిజంగా మాకు జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయని వాళ్ళ అంశం ముఖ్యంగా ఉంది కాబట్టి మొదట నిరుద్యోగుల పక్షాన ప్రశ్నిస్తాం. సో జియో 46 గురించి మీ ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? 100%. కాకపోతే అది పొరపాటు చేసిండ్రు. ఆ పొరపాటుని ఇద్దరు విద్యార్థులను విభజించి కుట్లాడబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగం వచ్చిన విద్యార్థులు ఒకవైపు, ఉద్యోగం రాని విద్యార్థులు ఒకవైపు, అందరూ తెలంగాణ బిడ్డలే. వాళ్ళ మధ్యలో వాళ్ళ కొట్లాడబెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని లీగల్ ఎక్స్పర్ట్స్ ని వాళ్ళని అపాయింట్ చేసి ఎవరికి ఇబ్బంది జరగకుండా కనీసం ఎక్కువ మంది మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఇబ్బంది జరగకుండా ప్రయత్నిస్తూ తప్పనిసరిగా ఆ అంశాన్ని కూడా పరిష్కరిస్తాం. సో 31 yearsలో మీరు ఎమ్మెల్సీ అయ్యారు. సో రేపొద్దున ఇంకొక 2-3 ఏళ్ళు అయిన తర్వాత పవర్ వచ్చి మనీ వచ్చి అన్నీ వచ్చిన తర్వాత ఈక్వేషనే మారిపోతుందా? అట్లేమని ఉంటాడా వెంకట్ రగన్న? నిజంగా ఆ పరిస్థితి మారితే మన తొలి వెలుగులో రగన్ ఉన్నాడు నా బట్టలు ఇబ్బందికి, లేకపోతే తీర్మార్ మల్లన్న ఉన్నాడు, అదేవిధంగా కాలోజీ టీవీ 2-3 ఛానళ్ళు ఉన్నాయి. నేను ఏది తప్పు చేసినా 100% మీకు సరే కేవలం ఒక జర్నలిస్ట్ లెక్క కాకుండా బల్మూరి వెంకట్ని తయారు చేసింది మీరు. బల్మూరి వెంకట్ని ప్రశ్నించే హక్కు మీకుంది. బల్మూరి వెంకట్ తప్పు చేస్తే కూడా దగ్గర పిలిచి మందలించి ఆ తప్పుని సరిదిద్దేలా చేసే ఒక అన్న బాధ్యత కూడా మీ పైన ఉంది. తప్పనిసరిగా నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైతే ప్రజల సమస్యలకు, ఇది నా రాజకీయ ఆరంభం మటుకే, నేను రాజకీయాలకి ప్రజలకి సేవ చేయనీకి వచ్చిన. తప్పనిసరిగా ప్రజలకి సేవ చేస్తా, ప్రజలకి అందుబాటులో ఉంటా. అండ్ నాకు వేరేటోళ్ళు లెక్క తప్పు చేస్తే బుకాయించి దాన్ని మాట్లాడే వ్యక్తిన, తప్పు చేస్తే కూడా తప్పు పొరపాటు నాకు తెలియకుండా జరిగినా దాన్ని అంగీకరించి దిద్దుకుంటా. తప్పు జరగదు, నేను పుణ్యాత్ముని లెక్కుంటా అని చెప్పి నేను చెప్తలేను. ఎందుకంటే మనకి తెలియకుండా అనేక సందర్భాల్లో కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు మీసొంటి వ్యక్తులు నా దృష్టికి చెప్పినా తప్పనిసరిగా దాన్ని సరిదిద్దుకొని ఆ తప్పు మరొకసారి జరగకుండా చూసుకుంటాం. సో హుజురాబాద్ టికెట్ రాలేదు, కరీంనగర్ ఎంపీ అనుకున్నట్టున్నారు కదా, మళ్ళీ ఏమైంది? ఎమ్మెల్సీకి ఎందుకులే పోటీ చేసి ఇబ్బంది పడడం అన్న? అంటే పార్టీలో ఇక్కడ ఉన్న వ్యక్తులు హుజురాబాద్ అప్పుడు బల్మూరి వెంకట్ దగ్గర డబ్బు లేదు అని చెప్పి మాట్లాడారు. మళ్ళీ పార్లమెంట్ కి పోటీ చేయాలంటే ఒక కాన్స్టిట్యున్సీకే నేను అంటే తిరగలేకపోతుంటే దానికి డబ్బు లేదని చెప్పి భావించాను. పార్లమెంట్ మొత్తం తిరగాలంటే బల్మూరి వెంకట్ కి కష్టం అవుతుంది. ఇన్ని రోజులు కష్టపడి మళ్ళీ కష్టం ఎందుకు పెట్టాలనే ఉద్దేశంతో బహుశా రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఆలోచించి నన్ను ఎమ్మెల్సీ లెక్క ప్రపోజ్ చేసేదని అనుకుంటున్నాను.